అమ్మయ్య టైం దొరికింది. పాటలు వినుకుంటూ రిలాక్స్ అవుదాం. ఇప్పుడే మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతుందని కొంచెం రిలాక్స్ అవ్వనివ్వమ్మా. ఓకే చేసి ఆనియన్ పకోడీకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి 4, కరివేపాకు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాం రండి. నేనైతే ఇప్పుడు ఆనియన్ పకోడీలో కొంచెం షుగర్ వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్, శనగపిండి, వేసుకొని ఒకసారి కలపాలి. కొద్దిగా వాటర్ కలుపుతూ పిండి అనేది మనం ఎంత తక్కువగా కలుపుకుంటే అంత క్రిస్పీగా పకోడీ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నన్ను కొంచెం సేపు కూడా మ్యూజిక్ ఎంజాయ్ చేయనివ్వకుండా పకోడీ చెయ్యి అది చెయ్యి అంటున్నారు. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది డౌట్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చుతుందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం మరిన్ని వంటకాలతో మీ ముందు ఉంటాను, కొత్త కంటెంట్లతో. 1/2 స్పూన్ ధనియాలు వేసుకోండి. మార్వాడి వాళ్ళ సీక్రెట్ ఇదే, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పకోడీ అనేది వేసుకోండి. కొంచెం మంట అనేది సిమ్లో పెట్టుకోండి, లోపల వరకు ఫ్రై అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఏమంటే బుజ్జమ్మ గారు, పకోడీలు రెడీ అయ్యాయి, తిని చూసి అలా చెప్పండి.